నమస్కారం. నా పేరు రవిచంద్ర. మీరు చూస్తున్నారు లెర్న్‌కెన్ ఛానల్. ఈ వీడియోలో 1919 భారత ప్రభుత్వ చట్టం మౌలిక అంశాల గురించి తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ముందుగా ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చినటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంపార్టెంట్ టాపిక్ 1919 భారత ప్రభుత్వ చట్టం మౌలిక అంశాలు. 1919 భారత ప్రభుత్వ చట్టానికి మాంటేగ్ చేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు అనే పేరు ఉంది. ఈ చట్టం ద్వారా శాసనసభ నిర్మాణంలో ఎక్కువ ప్రజా ప్రాతినిధ్యానికి అవకాశం ఏర్పడింది. మొట్టమొదటిసారిగా కేంద్రంలో ద్విసభా విధానం అమల్లోకి వచ్చింది. దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని పిలిచేవారు. ఈ చట్టం ద్వారా భారత ప్రావిన్సీలలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది. స్వపరిపాలనా దిశగా వేసిన నిజమైన ముందంజగా ఈ చట్టాన్ని అభివర్ణించవచ్చు. లెజిస్లేటివ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 144. వీరిలో 103 మంది ఎన్నికల ద్వారా సభ్యత్వం పొందుతారు. మిగిలిన 41 మంది నామినేట్ చేయబడిన వారు ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో సభ్యుల సంఖ్య 60. వీరిలో గవర్నర్ జనరల్ ఒక సభ్యుడిని అధ్యక్ష పదవికి నామినేట్ చేస్తారు. మిగిలిన 59 మందిలో 34 మంది ఎన్నికల ద్వారా సభ్యత్వం పొందుతారు. మిగిలిన 25 మంది నామినేట్ చేయడం ద్వారా సభ్యత్వం పొందుతారు. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ విషయాలు, రాష్ట్ర ప్రభుత్వ విషయాలు అని అధికార విభజన జరిగింది. కేంద్ర శాసనసభ రాష్ట్ర ప్రభుత్వ విషయాలను మినహాయించి అన్ని అంశాలపై చట్టాలు చేసే అధికారం కలిగి ఉంది. అయితే భారతదేశ వ్యవహారాలకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టాలను కేంద్ర శాసనసభ సవరించడానికి కానీ రద్దుపరచడానికి కానీ అవకాశం లేదు. ఈ చట్టం ద్వారా భారత హైకమిషన్ అనే కొత్త పదవిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాలనాధికారాలను కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం జరిగింది. అవి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా రూపంలో ఉన్నాయి. ఈ రెండు జాబితాలు కాకుండా మిగిలిన అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. భారత ప్రభుత్వ చట్టం 1919ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ పాలనాంశాలను 2 అంశాలుగా విభజించారు. అవి 1 రిజర్వ్ చేయబడిన అంశాలు, 2 బదిలీ చేయబడిన అంశాలు. రిజర్వ్ చేయబడిన అంశాలు 28 ఉన్నాయి. రిజర్వ్ చేయబడిన అంశాలు రాష్ట్ర శాసనసభకు ఏ విధమైన అధికారం లేదు. ఈ శాఖలను నిర్వహించే ఉద్యోగులు గవర్నర్కు జవాబుదారీగా ఉంటారు. పోలీసు, న్యాయ వ్యవస్థ, జైళ్లు, ఆర్థిక వ్యవహారాలు, భూమి శిస్తు మరియు నీటిపారుదల అంశాలు రిజర్వ్ చేయబడిన అంశాల్లో ఉన్నాయి. 2 బదిలీ చేయబడిన అంశాలు 22. బదిలీ చేయబడిన అంశాలు 22. అవి భారత మంత్రుల ఆధీనంలో ఉండేవి. శాసనసభకు ఎన్నికైన సభ్యుల నుంచి కొంతమందిని గవర్నర్చే మంత్రులుగా నియమింపబడేవారు. విద్య, వైద్య, ప్రజారోగ్యం, వ్యవసాయం, స్థానిక సంస్థలు, రోడ్డు రవాణా, ఎక్సైజ్, సహకారం మొదలైనవి బదిలీ చేయబడిన అంశాల్లో ఉన్నాయి. మంత్రులుగా నియమించబడిన వారు గవర్నర్కు, శాసనసభకు విశ్వాసం చూపించాల్సి ఉంటుంది. ఇరువురిలో ఎవరు విశ్వాసం కోల్పోయినా పదవి కోల్పోవలసి ఉంటుంది. గవర్నర్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో గవర్నర్ కీలకమైనవారు. ఇతడు కార్యనిర్వహణాధికారి బాధ్యతలు నిర్వర్తిస్తాడు. మద్రాసు, బొంబాయి, బెంగాల్ రాష్ట్రాలకు ఇంగ్లాండ్లో రాజవంశానికి చెందిన పరిపాలనా వ్యవహారాల్లో అనుభవం ఉన్న వారిని బ్రిటిష్ రాణి ఈ పదవికి నియమించేది. గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. ఇతను కార్యనిర్వాహక సలహా సంఘం సభ్యుల సహాయంతో రిజర్వ్డ్ శాఖలను నిర్వహించేవాడు. కార్యనిర్వాహక వర్గం తన కార్యకలాపాల విషయంలో శాసనసభకు జవాబుదారీ కాదు. ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం లెర్న్‌కెన్ ఛానల్ వీక్షించండి. మీ యొక్క అభిప్రాయాలు, సందేహాలు కామెంట్స్‌లో తెలియచేయండి. ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చినటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.